వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాము. అయితే కొంతమంది ఈ కావేరీ ట్రావెల్లో ప్రయాణించేటువంటి ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు సంబంధించిన బంధువులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఏం జరిగింది సార్? ఇది 2-వీలర్కి తగిలిచ్చినాడు ఓల్వో కావేరీ ట్రావెల్స్. కావేరీ ట్రావెల్స్ 2-వీలర్ తగిలిచ్చి అతను సేఫ్టీ కోసము 20 మందిని చంపినాడు డ్రైవర్. వాస్తవంగా 2-వీలర్ యాక్సిడెంట్ అయినప్పుడు నిలబెట్టాలి వెహికల్కి. 2-వీలర్ యాక్సిడెంట్ అయితే తగిలిన వాళ్ళు అవతల కింద పడినారా చనిపోయినా వాళ్ళని చూసుకోవాలి. కానీ ఇతను స్పీడ్గా పోయినప్పుడు ఆ 2-వీలర్ క్రాష్ అయినప్పుడు నీకు ఇది ఫైర్ అయింది వెహికల్. మీ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎక్కడి నుంచి బయలుదేరారు? హైదరాబాద్ వాది బెంగళూరు రమేష్, ఆ పాప మా సిస్టరు, 2 పిల్లలు. వానికి 3 రోజులు అయింది హైదరాబాద్ పోయి. నిన్ననే టోటల్ అంతా హైదరాబాద్ టూరిజం చున్నీకి వచ్చినాడు. హైదరాబాద్ టూరిజం చేసి రాత్రి దీంట్లో బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉల్లిందకొండ దగ్గర ఇది జరిగింది. ఎవరెవరు బయలుదేరారు? ఎంతమంది బయలుదేరారు? మా బామర్ది, మా సిస్టరు, 2 పిల్లలు. బయలుదేరే సమయంలో మీకు కాల్ చేశారు? నిన్న మా మిస్సెస్కి ఫోన్ చేసినాడు, వాళ్ళ అక్కకి చేసినాడు. ఇట్లా బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం అక్క, ఇట్లా అంటే నేను కర్నూలు దిగురా ఉన్నాం కదా అంటే లేక నైట్ జర్నీ మళ్ళీ ఎందుకులే అని వాడు వెళ్ళిపోతామన్నాడు. డైరెక్ట్ ఉంది బస్సు, మళ్ళీ కర్నూలుకి ఎందుకులే అన్నాడు. వెళ్ళిపోతున్నాడు. తెల్లారుజామున 3 గంటలకు ఇది జరిగింది. బెంగళూరులో ఏం చేస్తారు? మా బామ హిందుస్థాన్ కంపెనీలో జాబ్ చేస్తాడు. 15 ఏళ్ళు అయింది ఉండబట్టి. హైదరాబాద్కి ఎందుకు వెళ్ళారు ఈ మధ్య? టూరిజం, జస్ట్ దీపావళి హాలిడేస్ పిల్లల్ని తీసుకొని బంధువులు ప్లస్ టూరిజం చూడడానికి హైదరాబాద్ చూడడానికి. ఏమైనా ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకి? రీసెంట్ నిన్న ఫోటోనే ఉంది. నిన్ననే పంపిస్తున్నాం. హుస్సేన్ సాగర్. అవునవును. మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఫోటో నిన్న ఇప్పుడు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో ఈ సంఘటనలో చనిపోయినటువంటి వారు, ఈ 4గురికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ 2 చిన్నారులతో పాటు పక్కన ఉన్నటువంటి ఆ 2 కూడా వీళ్ళ అక్క బామర్దులు. సిస్టర్, నా బామర్ది గొల్ల రమేష్, వాళ్ళ మిస్సెస్, వానికి 2 పిల్లలు. అతను బోటు డ్రైవర్. అతను పేర్లు ఏంటి? గొల్ల రమేష్, మానస. పిల్లల పేర్లు విజయ్. పిల్లల పేరు ఏం పేరు? మనీష్, మన్విత. మనతో మాట మరి కొంతమంది కుటుంబ సభ్యులు చెప్పండి కదా, ఈ ఘటన ఎట్లా ఏం చూసాం సార్? చూడండి, అట్లా యాంగ్లర్ వేస్తే ఎట్లా పగల కొట్టాలా, ఎట్లా బయటపడాలా, అంత యాంగ్లర్ వేస్తే సరే అద్దం పగల కొట్టి బ్రేక్ చేయాలనుకుందాం అనుకోండి, అంత ఎట్లా చేయాలి? ఈ విధంగా పర్మిషన్ లేదు, మైండే లేదు, గవర్నమెంట్కి లేదు, వాళ్ళకి బస్సు వాళ్ళకి లేదు, వాళ్ళ పని వాళ్ళు నడిపిస్తాం అంతే. ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా ఈ ఘటన మీద ఎలా సార్? దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, వాళ్ళు గ్లాస్ పగల కొడతామన్నారు, అట్లా యాంగ్లర్ పడితే ఎట్లా పడాలా చెప్పండి? అట్లా యాంగ్లర్లో పెడితే వానికి బస్సోడు గ్రిప్ ఏమో వాడి కోసం చూశాడు, ఆ విధంగా యాంగ్లర్ పడితే సరే అద్దం పగల కొడతామని ఎట్లా దూరాలి చెప్పండి? ఏ విధంగా దూరాలా మనిషి వచ్చి తప్పించుకోవడానికి? అంటే మీ వాళ్ళకి సంబంధించిన సీట్ నెంబర్స్ ఏమన్నా మీకు ఐడెంటిఫై తెలుసు? L4 ఒకరు, L5 ఒకరు లోయర్. మా 4 మొత్తం 8 మంది అండి. మా వాళ్ళు 4 బతికారు. మా వాళ్ళు 4 బతికారు. 2 పిల్లలు, 2 అవుతారు. వీళ్ళు 4. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు బయటపడ్డ వాళ్ళు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నారు. మాది కర్నూలు అండి. ఎక్కడ ఉంటారు? మేమా గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాం. అతను రమేష్ అని అతను కూడా వచ్చాం. మా బంధువు అతను కూడా వచ్చాం. అతను ట్రీట్మెంట్ చేయించుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకొని అంతా కుట్లు వేయించుకొని వచ్చాం. మొత్తానికి చూసుకుంటే ఘటనలో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 8 మంది వస్తే 4 బయటపడ్డారు. 4 బాబుతో పాటు పాప, అదేవిధంగా భార్య భర్త. ఘటన కావేరీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో DD01N 9490 అనేటువంటి బస్సు అత్యంత ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. స్థానికంగా సమాచారం ఉండడంతో కర్నూలులోనే తన బామర్ది ఫ్యామిలీ ఉండడంతో తనకి నిన్న బయలుదేరుతున్నాను, హైదరాబాద్ నుంచి
బెంగళూరు నుంచి హైదరాబాద్కి నేను టూర్కి వచ్చాను. నిన్నటి రోజున మొత్తం హుస్సేన్ సాగర్లో కూడా పర్యటించారు. బోటు ప్రయాణం చేసేటువంటి సమయంలో తీసుకున్న ఫోటో కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే వెళ్ళేటువంటి సమయంలో ఇక్కడ కర్నూలులో దిగమని వాళ్ళ అక్క బాబా రిక్వెస్ట్ చేసినా లేదు, పని ఉంది వెళ్ళాలి అని చెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది. ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కలుస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.